హల్లెలూయా. మరి రాత్రి నిజంగా మీరందరూ ఎన్నిక చేయబడ్డారని నమ్ముతున్నారా? మనం ఎప్పుడు ఎన్నిక చేయబడ్డాం? జగత్తు పునాది వేయబడక ముందే. హల్లెలూయా. మరి ఆ వాక్యము సెలవిస్తున్నది, అణువు పరమాణువు లేకముందే, ఏ ఒక చిన్న జీవి లేకముందే మనము ఎన్నిక చేయబడ్డాం. హల్లెలూయా. ఏం చేయబడ్డాం? ఎన్నిక చేయబడ్డాం మనం. హల్లెలూయా. ఎన్నికనగా అదే ఏర్పాటు. ఉన్నారా? ఏర్పాట్లో ఉన్నారా మీరు? ఎన్నిక చేయబడుటన్నా ఏర్పాటు చేసుకున్నటన్నా మరి రెండు ఒకటే. హల్లెలూయా. మరి ఇంకొక మాట ఏంటిది? అది ఎన్నిక చేయబడుట, ఏర్పాటు. నిజమేనా? హల్లెలూయా. మరి ప్రేమ చేత ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాం? భూమి లేకముందు, ఆకాశం లేకముందు, ఆ తారలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఏది లేకముందే మనం ఎన్నిక చేయబడ్డాం. హల్లెలూయా. మరి యోబు దగ్గర దేవుడు ప్రశ్నించాడా? యోబు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హల్లెలూయా. నీకు జ్ఞానం ఉంటే చెప్పమని అడిగాడు ఆయన. అయితే ఆ భూమికి పునాదులు వేసినప్పుడు, ఆ దేవుని కుమారుడు కేరింతలతో పాటలు పాడినప్పుడు నీవక్కడ ఉన్నావు. హల్లెలూయా. ఆ భూమికి పునాదులు వేసిన దాన్ని మనం చూసాం కళ్ళారా. మరి ఎందుకు మనకు గుర్తు లేదనంటే మనము ఆ పాపపు దేహంలోనికి వచ్చేసాం. అంటే చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. మరి రకరకాలైన తప్పుడు బోధలు ఉన్నాయి లోకంలో. మరి దేవుడు బిడ్డలను కానీ భూమిని నింపమన్నాడు. కానీ కొందరు ఏమంటున్నారు? ఆ యొక్క సెక్స్ అనేది తప్పని అంటున్నారు. అయితే అరే బుద్ధి లేనోడా, నీకు తెలియని కార్యం ఏంటిదంటే దేవుడు భూమిని నింపమని చెప్పింది భార్యాభర్తలు కలిసి కలయిక ద్వారా కాదు బిడ్డలు నింపేది. ఆదాము ఎట్లా వచ్చాడు? హల్లెలూయా. ఆ విధంగా ఆదాము భూమిని నింపాలి. భార్యతో సంపర్కం చేయడం ద్వారా కాదు బిడ్డలను కనేది. ఎత్తబడే కాలంలో వచ్చిన ఈ బుద్ధిహీనులకు వాక్యము అర్థం కాదు. కానీ బైబిల్ ఎవరి కొరకు రాయబడింది? ఈ ఎన్నిక చేయబడిన వారి కొరకు, ఏర్పాటు చేయబడిన వారి కొరకు. అందుకొరకే మనం నమ్ముతున్నాం సర్ప సంతానం అనేది ఒకటి ఉన్నదని. సర్పము ద్వారా ఈ లైంగిక కార్యము మానవ జాతిలోనికి వచ్చిందని. నిజమేనా? ఆ యొక్క దయ్యం అనేది లేకపోతే మనమందరము ఆదాము వలె వచ్చేవారం. మనకు మరణము లేకుండా ఎల్లప్పుడూ మనం ఆ జీవవృక్ష ఫలాలను మనం తినేవారం. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే ఆ మంచి చెడుల వృక్షాన్ని తిని మనం ఈ భూమి పైన మనము ఆ కాలం అనే తెర నుంచి, ఆ నిత్యత్వం అనే ఆ తెర నుంచి ఆ కాలం అనే తెరలోనికి నెట్టివేయబడ్డాం. ఇప్పుడు మరలా మనము యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, ఆయనను ఒప్పుకొనుట ద్వారా మరలా మనము ఆ యొక్క కాలం అనే తెరడు దాటి ఆ నిత్యత్వంలోనికి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. మనము ముందుగా ఆ నిత్యత్వానికి చెందిన జీవులం. కానీ సర్పము ఆ యొక్క అవ్వకు మోసపుచ్చడం ద్వారా మనము కాలం అనే తెరలోనికి నెట్టివేయబడ్డాం. మనం ఇక్కడెక్కడే తిరుగుతున్నాం. ఆ యొక్క ద్వారం మనకు దొరకలేదు. నిజమేనా? హల్లెలూయా. చీకటిలో మనము అక్కడక్కడే తిరుగుతున్నాం. అయితే దేవుడు మన పైన ఆయన జాలిపడి ఆయనే ఆ ద్వారాన్ని తెరిచాడు. ఆయన నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఆయన అటు ఇటు తిరుగుతున్న కటిక జ్వాలలకు ఆయనే బలై మనకైన మార్గాన్ని తెరిచాడు. ఆయన హల్లెలూయా. అందరూ పండితులే. బైబిల్ సెమినార్లు, సదస్సులు. ఎందుకు ఆ పనికి మాలిన సదస్సులు? హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడో తెలియని సదస్సులు ఎందుకు? పాపం ఎలాగొచ్చిందో మానవ జాతిలోనికి ఆ యొక్క బోధించిన ఆ సదస్సులు దేని కొరకు? హల్లెలూయా. మనకు సెమినార్లు కాదు కావాల్సింది, సదస్సులు కాదు కావాల్సింది, పరిశుద్ధాత్మ మనకు కావాలి. పరిశుద్ధాత్మ కావాలంటే
నీకు అపోస్తల బోధ కావాలి. అపోస్తల బోధన పక్కన పెట్టేసి నువ్వు నేర్పించే ఆ సదస్సులు దేనికి, సెమినార్లు దేనికి, ఆ బైబిల్ తరగతులు దేనికి తగలబెట్టడానికి? హల్లెలూయా. అయితే మనం ఎవరమనంటే ఈ లోకపు విద్య కలిగిన వారం కాదు. మన విద్య ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడే మన యొక్క జ్ఞానమై ఉన్నాడు, ఆయనే మన యొక్క వివేచనై ఉన్నాడు. నీకు బైబిల్ గ్రంథం అర్థం కావాలంటే సెమినార్ల ద్వారా అర్థం కాదు. ఏ దేవుడైతే ఈ బైబిల్ గ్రంథాన్ని రాశాడో ఆయన నీలోనికి రావాలి. నీలోనికి రావాలంటే నువ్వేదో బడాయి మాటలు మాట్లాడితే నీలోనికి రాడాయన, నువ్వేదో డంబాలు చెప్పుకుంటే నీలోనికి రాడాయన. అయ్యగారు తుడుం ఖాన్, షేర్ ఖాన్ అని నీ అయ్యగారి గురించి పొగిడితే నీలోనికి రాడాయన. హల్లెలూయా. నువ్వు పొగడవలసింది వాక్యాన్ని. ఆయన ఒక్కడే జయశాలే ఉన్నాడు, ఆయనే నిన్ను కొనినవాడే ఉన్నాడు. ఆయన నువ్వు వాక్యాన్ని హెచ్చింపు చేయాలి. కానీ మేము పలానా అయ్యగారి దగ్గర నేర్చుకున్నాం, అయ్యగారు లేదు. మనకు ఒకే ఒక ప్రభు ఉన్నాడు, ఒకే ఒక బోధకుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయనే మనకు నేర్పించాలి. ఆత్మ నేర్పు మాటలు మనకు కావాలి. ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని నువ్వు సెమినార్లో నేర్చుకోలేవు. నీకెవరు? ఈ గ్రంథకర్త ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన నీలోనికి రావాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఆ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నీకు ఆయన ద్వారాన్ని తెరుస్తాడు ఆయన. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ లేకుండానే పరలోకం పోవాలని ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. బైబిల్లో ఎక్కడ క్రిస్మస్ గురించి లేదు, ఈస్టర్ గురించి లేదు. కానీ ఏవో పిట్ట కథలు చెప్పి ఏవో చరిత్రలట, పనికి మాలిన చరిత్ర, మాకు తెలియని చరిత్ర నీకెక్కడిది? హల్లెలూయా. 7వ దూతకు తెలియని చరిత్ర నీకెట తెలిసింది? నిజమేనా? ఆయన అక్షరాల మంచు కురిసే కాలంలో ఆయన చనిపోయాడు. ఆయన ఆ యొక్క చలికాలంలో చనిపోయాడు. ఆయన వేసవి కాలంలో జన్మించాడు. ఆయన ఆ మాత్రం నీకు బైబిల్ పైన ఆధారపడకపోతే నీకెందుకు దేవుని వెంబడించడం వల్ల నీకేంటిది ఉపయోగం? హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడు ఎన్నిక చేయబడ్డాం? జగత్పునాది వేయబడక ముందే మనం ఎన్నిక చేయబడ్డాం. ఈ వాక్యం అనేది అందరి కొరకు కాదు, ఇది కేవలము ఎన్నిక చేయబడిన వారి కొరకు. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు రాశాడా రోమాలో ఉన్న పరిశుద్ధులకు, కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు. నిజమేనా? ఇది ఎవరికి అర్థమవుతుంది? పౌలు గారి పత్రికలు ఇప్పుడు ఎందుకు అర్థం కావట్లేదు చెప్తారా? పౌలు గారు రాసిన పత్రికలు ఇప్పటికీ చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఈ రాసిన ఆయన పౌలు గారు తన సొంతంగా రాయలేదు. ఆయన ఆత్మ అభిషేకంలో ఉండి రాశాడు. పౌలు గారు ఆత్మతో రాస్తే మరి నువ్వేమో బైబిల్ తరగతులు నేర్చుకుంటే అర్థమవుతుందా? పౌలు గారిలో ఉండి ఎవరైతే రాయించాడో ఆయనే నీలోనికి వచ్చి గ్రహింపనీయాల. అందుకొరకే మన స్త్రీలకు అర్థమైపోయింది, స్త్రీలు ప్రసంగం చేయకూడదు. పౌలు గారిలో ఉన్న ఆత్మ ఈరోజు మన స్త్రీలలో ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. ఆ పౌలు గారిలో ఉన్న ఆత్మ ఈరోజు నీలోనికి వచ్చినప్పుడు నీకు అది వాక్య గ్రహింపునిస్తుంది. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. నిజమేనా? వారు బోధించడానికి వారికి హక్కు లేదు, వీలు లేదు. వాక్యం అలాగ చెప్పిందా? కానీ వారంతా బైబిల్ని చాలా చక్కగా పాడతారు వాళ్ళు. నిజమేనా? హల్లెలూయా. వారి స్వరాలు ఆ యొక్క లూసిఫర్ కంటే బాగుంటాయి. వారి తండ్రి అయిన లూసిఫర్ కంటే చక్కగా పాడతారు వాళ్ళు. నిజంగా వారి గానము, వారు గాన కోకిలలై ఉన్నారు. మనం పాడితే ఒక్కరు కూడా వినరు, ఎవరు కూడా మనకు లైక్ కూడా ఇయ్యరు. మా పాట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఒక్కడనే చేస్తాడా? కానీ ఈరోజు ఉన్న ఈ అమ్మగారులు పాట పాడితే వేలల్లో లైక్ చేస్తారు, వేలల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. హల్లెలూయా. అయితే సోదరి, నీ యొక్క సబ్స్క్రైబర్లను బట్టి, నీ యొక్క వ్యూస్ని బట్టి దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. కానీ నీవు వాక్యానికి లోబడడం ద్వారా నీకు ఆయన పరలోకం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఈరోజు ఇంత బైబిల్ని చదువుతున్నామని చెప్పుకుంటున్న వారు నిజంగానే ఈ పరిశుద్ధాత్మ రాసిన బైబిల్
నీలో ఉంటే నీ చేత అది పాయింట్లు ఎట్లా ధరింపజేస్తుంది? పాయింట్లు వేసుకున్నప్పుడు అది ఒప్పుకుంటుందా పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్ముడు ఊరుకుంటాడా? హల్లెలూయా. కాబట్టి ఆత్మ నింపుదలైన స్త్రీ పంజాబీ డ్రెస్సులు ధరించదు. ఎందుకనంటే ఆమెలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి. నీ చేత ఆ చెడ్డ కార్యాలు చేయనీయకుండా నిలువరించేది పరిశుద్ధాత్ముడు. నిజమేనా? నీ కళ్ళు చెడ్డవాటిని ఆశించకుండా నిలువరింపజేసేది ఆ గొప్ప పరిశుద్ధాత్ముడు. అయితే ఈరోజు మన కళ్ళకు పరిశుద్ధాత్మ అనే పొర ఉన్నది. అందుకొరకు మనం లోకాన్ని చూడకుండా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. అయితే సాతానుడు ఈ యొక్క వాక్యాన్ని చూడకుండా ఈరోజున్న క్రైస్తవులకు ముసుగు వేసేసాడు. అందుకొరకే ఈరోజున్న ఈ క్రైస్తవ స్త్రీలు, లోకపు స్త్రీలు, డినామినేషన్ చెందిన స్త్రీలు, వారు పంజాబీ డ్రెస్సులు వేసుకున్న వారికి అది తప్పు అనిపించట్లేదు. లెగ్గిన్స్ వేసుకున్న అది వారికి తప్పు అనిపించట్లేదు. ఎందుకంటే వారి కళ్ళు వాక్యానికి మూయబడ్డాయి. హల్లెలూయా. వారు దిగంబరుల మన సంగతి వారు స్పృహలో లేరు. ఈరోజు ఆ యొక్క జీన్స్ వేసుకొని ఆ పార్ట్ అంతా ఆ తండ్రి చూస్తున్నాడు, ఆ సౌరుడు చూస్తున్నాడు. ఎవరైనా తండ్రి అయినా సరే ఆ విధంగా అసహ్యంగా చూస్తే వాడి లోపల లైంగిక కోరికలు పుడతాయి. కానీ ఆ తండ్రి చెప్పడాయే, సౌరుడు చెప్పడాయే. అంటే కారణం ఏంటంటే వారిలో ఉన్న ఆత్మ లైంగిక సంబంధమైన ఆత్మ. ఆ బాలికలో ఉన్న ఆత్మ వీళ్ళలో ఉన్నది కాబట్టి వారిద్దరు ఏకమైపోయారు. హల్లెలూయా. ఇప్పుడు వాయు వరుసలు లేకుండా తండ్రి కుమార్తె పెళ్లి చేసుకుంటున్నారు, అన్న సోదరు పెళ్లి చేసుకుంటున్నారు. ఇది పోయే కాలం. ఇది లోకంలో విచ్చలవిడిగా లైంగిక కార్యాలు జరుగుతున్నాయి. వారు దాని కొరకే పుట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. హల్లెలూయా. అయితే మనం దేని కొరకు జన్మించాం? దేవుని యొక్క వాక్యం కొరకు. సౌరుడు, నీ యొక్క వ్యసనము లోకం కాదు, నీ యొక్క మాదిరి లోకం కాదు. నీ మాదిరి ఎవరనగా ప్రభువుని యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఈ లైంగిక కార్యాల కొరకు మనం ఇక్కడ లేం. మనము దేవుని చిత్తమును జరిగించేదానికి ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. మన యొక్క చూపులలో కానీ మన తలంపులలో కానీ అలాంటి లైంగిక సంబంధమైన ఊహలను మనం రానియకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి పౌలు గారు ఈ వాక్యాన్ని ఎవరికి రాశాడు? ఆయన జగత్పునాది వేయబడక ముందు దేవునిలో ఎన్నిక చేయబడిన వారికి రాశాడు ఆయన. అందుకొరకే ఈరోజు గాన కోకిలలకు ఇది అర్థం కాకుండా పోయింది. ఆ గాన కోకిల యొక్క భర్తలకు అర్థం కాకుండా పోయింది. హల్లెలూయా. ఒక ఆమె ఎంత అబద్ధం చెప్తున్నది అంటే, ఒక ఆమె అంటే ఎవరో కాదు, జాన్ వెస్లీ, రాజమండ్రి జాన్ వెస్లీ భార్య. ఆమె ఒక రోజు చీపురు కట్ట తీసుకొని ఇల్లు దూరుసా ఉంటే చేయి అంతా ఎర్రగా అయిపోయిందట. ఒక స్వరం మాట్లాడుతూ ఉన్నదట, కుమార్తె నువ్వు చీపురు కట్ట సరిగా పట్టుకోలేదు, అందుకే నీ చెయ్యి ఎర్రగా అయిపోయింది, అయితే ఇప్పుడు నువ్వు చివరన పట్టుకోమని చెప్పిందట. ఎంత అబద్ధం ఇది! హల్లెలూయా. మరి ఈమె ఇంట్లో ఉండే కందిపోతే మరి ఎండలలో మనం పని చేయట్లేమా? మరి మనతో ఎందుకు మాట్లాడలేడు ఆయన? కుమారుడు అట్లా కాదు పని చేసేది, గొడుగు పట్టుకోవాలి, గొడుగు పట్టుకోవాలని చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సహోదరితో పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నావు? అది తప్పని మాట్లాడా? నువ్వెందుకు లెగ్గిన్స్ వేసుకుంటున్నావు, ఎందుకు జుట్టు కట్ చేసుకుంటున్నావు అని మాట్లాడ్డా ఆయన? చీపురు కట్ట పట్టుకుంటే చీపురు కట్ట దగ్గరే మాట్లాడతాడా? ఏమైనా న్యాయం చెప్పండి పేతురు గారు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరూ ఆమెను అంటారా? మరి ఒక ఆయన ఊర్రాబా షాబారాబా మీలో ఎవరో జ్వరంతో వణికిపోతున్నారు అని చెప్పే మన ప్రవీణయ్య గారికి పొద్దున భూకంపం వచ్చింది. మరి భూకంపం వచ్చిందని ముందు ఎందుకు చెప్పలే? నేను ఇంట్లో కూర్చున్న పొద్దున ఫోన్లో ఒక లెటర్ నేను టైప్ చేస్తున్నా, డీజేల శబ్దం ఎక్కడ లేదు, మొత్తం వైబ్రేషన్ వచ్చేసింది. ఇదేంది వైబ్రేషన్ వచ్చిందని తర్వాత చూస్తే అంతలోనే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, ఇప్పుడే భూకంపం వచ్చిందని. తర్వాత సీసీ కెమెరాలు కూడా చూసాం, మొత్తం షేక్ అవుతున్నాయి. భూకంపం వచ్చింది. మీకు తెలుసా ఈరోజు?
హల్లెలూయా. మరి పెద్ద పెద్ద అయ్యగారులకు ఎందుకు తెలియకుండా పోయింది ఇది అంటే జనాలను ఎంత మోసం చేస్తున్నారు చూసారా? అయితే మనము మోసపుచ్చబడలేదు. హల్లెలూయా. మోసపోని ఒక తరగతి ప్రజలున్నారు. వారికి చదువు రాకపోయినా, వారికి విద్య లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, డబ్బు లేకపోయినా, పలుకుబడి లేకపోయినా, దయ్యం చేతిలో అబద్ధికుల చేతిలో మోసపోని ఒక ప్రత్యేకమైన ప్రజలున్నారు. ఓ కవలచబడిన ఒక నట్లు ఉన్నారు. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ స్త్రీలు లేరట. వారు ఆమెను చెప్పారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే మనం ఏది పడితే అది నమ్మము కానీ వాక్యం ఏం చెప్పిందో దానిని నమ్ముతున్నాం. ఎందుకు మనకి ఈ విధంగా కదలకుండా వాక్యంతో మనని కట్టేసింది ఏంటిది? 7వ దూత యొక్క వర్తమానం, విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం. విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం లేకపోతే ఇటు నుంచి గాలేస్తే అటు పోయేటోళ్ళం, అటు నుంచి గాలేస్తే ఇటు పోయేటోళ్ళం. వచ్చాడు పెద్దయ్య గారు వచ్చారంటే ఆడికి లగెత్తుకుని పోయేటోళ్ళం. వచ్చిండంటే అటు వెళ్ళిపోయేటోళ్ళం. ఇంతకీ ఈ అయ్యగారు వేరే చెప్తాడు, ఆ అయ్యగారు వేరే చెప్తాడు. ఆ కథ అంతా విని ఇంతకీ ఈమె ఆయనకి ఏమవుతుంది అన్నట్టుగా ఉండేది మన కథ. అరే చివరికి వాడు చెప్పింది వీడు చెప్పింది మ్యాచ్ అవ్వక అంతే కావచ్చు అని చెప్పి చేతులు కట్టుకొని హల్లెలూయా మోసపోయేటోళ్ళం. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు. సోదరుడు ఎంతగా ప్రేమించాడు ఆయన. మరి అంత ప్రేమను నిర్లక్ష్యం చేస్తావా? ఇంత కృపను కాలదన్నుతావా? హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా ఇంత గొప్ప రక్షణను ఎలాగ నిర్లక్ష్యం చేసి ఈ రాత్రి ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోకుండా ఉంటావు? నువ్వెంత కఠినాత్ముడైతే ఈ రాత్రి రాకుండా ఉంటావు? హల్లెలూయా. ఎన్నెన్నో సాకులు చెప్పుకొని నాకే చెప్పండి. దేవుని దగ్గర అయితే మీ సాకులు చెల్లవు సార్. మనము బాగా తీవ్రంగా అనారోగ్యం చేసింది, పనికి వెళ్తామా? మరి చర్చికి రావడానికి ఎందుకు సాకులు? హల్లెలూయా. సరే చూడండి, ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. తన ప్రియుని యందు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దయా సంకల్పం చొప్పున హల్లెలూయా. మనం ఎవరి ద్వారా కుమారులము చెప్పండి? ఒక పాస్టర్ ద్వారా కాదు, లేకపోతే ఒక ప్రవక్త ద్వారా కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా. కాబట్టే మనం వాక్యాన్ని వెంబడిస్తున్నాం. వాక్యమే మనల్ని దేవుని కుమార్తెలుగా మార్చింది. వాక్యమే మనల్ని దేవుని కుమారులుగా మార్చింది. ఏదో సెమినరీ యొక్క విద్య మనల్ని మార్చలేదు, ఏదో బైబిల్ తరగతుల విద్య మనల్ని మార్చలేదు. కానీ దేవుని యొక్క ఆ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు అనగా వాక్యము, వాక్యం ద్వారా మనము కుమారులము కుమార్తెలమై ఉన్నాం. నిన్ను దేవుని కుమారులుగా కుమార్తెగా మార్చినది ఏంటిది? వాక్యము మాత్రమే. వాక్యము లేనిదంతా దయ్యము. నిజమేనా? వాక్యం, ఆయన వాక్యం అయితే వధువు కూడా ఎట్లా ఉండాలి? వాక్యంగా ఉండాలి. వరుడు వధువు ఒక్కటే. ఆదామే అవ్వ, అవ్వే ఆదాము. నిజమేనా? ఆదామే అవ్వ, అవ్వే ఆదాము. అందుకొరకే యేసుక్రీస్తు వాక్యమైతే మనము వాక్యమై ఉన్నాం. ఎందుకంటే ఆదాము ఎందుకొరకు తన భార్య కొరకు అడ్డు నిలబడ్డాడు? ఆమె ఆయనలో భాగమై ఉన్నది. యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు అడ్డుపడ్డాడు? ఆయన మనము ఆయనలో భాగమై ఉన్నాం, ఆయనలో వాక్యమై ఉన్నాం. కాబట్టి పడిపోయిన ఈ పాటను లేపేదానికి ఆయన కూడా అడ్డుపడ్డాడు. ఆయన నీ కొరకే అడ్డుపడ్డాడు. ఆయన పట్టింపు కలిగి ఉన్నారా? నా కొరకేనని నువ్వు స్పృహ కలిగి ఉండాలి. విన్న తర్వాత పట్టింపును కలిగి ఉండాలి. ఆయన మా అందరి కొరకని చెప్పకూడదు ఎప్పుడన్నా, నా కొరకే.
యేసు మరణించే సిలువలో నా కొరకే, ఆ తర్వాత నీ కొరకే, కానీ ముందుగా నా కొరకే ఆయన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. వాక్యము ద్వారా మనం కుమారులము కుమార్తెలమై ఉన్నాం. చదవండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ముందుగా అంటే అద్భుతమాడు భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆ దేవదూతలు ఏది లేకముందే ఆయన ముందుగా ఎన్నుకున్నాడు. ఆయన ముందుగా ఎన్నుకొని ఆ యొక్క పుస్తకంలో మన పేరు రాశాడు ఆయన. ఆ పుస్తకమే, దాని పేరే గొర్రెపిల్ల జీవ గ్రంథము. ఆ గ్రంథాన్ని ఎవరికి ఇచ్చాడు ఆయన? ఆదాముకి ఇచ్చాడు ఆయన. ఆదాము, నీకు మోడల్ తెలిసింది కదా, నేను నిన్ను ఎట్లయితే మట్టిలో నుండి తీశానో నీవు కూడా అలాగ తీయాలి జీవ గ్రంథంలో ఉన్న వాళ్ళని. నీవు ఆ యొక్క హేబేలు యొక్క భార్యని ఎట్ట తీయాలో తెలుసా? హేబేలుని నిద్రపుచ్చి ఆయన పక్కటెముకని తీసి ఆయనకు భార్యను నువ్వు తీసుకొని రావాలి. అది భూమిని నింపమని చెప్పిన కార్యం అది. బుద్ధి లేని వాళ్ళకి అర్థం కాక, వాక్యం అర్థం కాక, మోసే రాసిన ఆ యొక్క వాక్యం నీకు అర్థం కావాలంటే మోసేలో ఉన్న దేవుడు నీలోనికి రావాలి. హల్లెలూయా. మనిషి పైన ఆధారపడే వాళ్ళకు లోనికి పరిశుద్ధాత్మ ఎట్లా వస్తాడు? హల్లెలూయా. మా అయ్యగారు మామూలుడా, కండల వీరుడు, సూర్యుడు, ధీరుడు, వీరాది వీరుడు. చీవని చంపకపోయినా, ఈగను చంపకపోయినా మా అయ్యగారు అనేకులను గెలిచిండు. దయ్యం దగ్గర చావు దెబ్బతిన్నాడు. హల్లెలూయా. కానీ జగత్పునాది వేయబడక ముందే, నిజమేనా? చదవండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. అర్థమవుతున్నదా? ముందుగా అంటే జగత్పునాది వేయబడక ముందే ఈ జీవ గ్రంథము రాయబడింది. గొర్రెపిల్ల జీవ గ్రంథం ఎప్పుడు రాయబడింది? జగత్పునాది వేయబడక ముందే. కాబట్టి బైబిల్లో ఏమని చెప్పబడింది? ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైనను రాయబడి ఉండని ఎడల వాడు కాళ్ళు చేతులు కట్టబడి అగ్నిగుండంలో వేయబడేను. ఈ మాట ఎప్పుడైనా చదివారా? సంతోషపడ్డారు ఎప్పుడన్నా? అమ్మానికి ఎందుకు సార్, వారం వాడే చెప్తాడు. పోయి మనం ఆడ కూర్చుంటే వాడే చెప్పుకుంటాడు, మనకెందుకు బైబిల్తో పని. నా పేరు ఎప్పుడు రాశాడని తెలుసుకునే బాధ్యత నీకు లేదా? నీ పేరు ఎప్పుడు రాశాడో తెలుసుకునే బాధ్యత నీకు లేదా? ప్రకటన గ్రంథము ఆయన యొక్క హృదయంలో నుండి వచ్చిన గ్రంథమై ఉన్నది. ప్రకటన గ్రంథము ఎక్కడి నుంచి లాగుతుంది తెలుసా? ఆది కాండం నుంచి లాగిద్ది అది. నువ్వు ప్రకటన గ్రంథాన్ని చదువుతా ఉంటే నిన్ను ఆయన బైబిల్ మొత్తం తిప్పుతాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎవరి పేరైనను గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల, కాబట్టి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు లేకపోయినా గాన కోకిల లూసిఫర్ కంటే, దేవదూత కంటే చక్కగా పాడుతుంది. పాడినంత మాత్రాన నీ పేరైన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయడాయన. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రతిసారి అరే భలే పాడుతుంది, ఏమని నేను అసలు చూడనే లేదే, పేరు రాసేయి, దూత పట్టగరా, ఆ పేరు రాయి, పలానా అమ్మగారి పేరు రాయి, పలానా అయ్యగారి పేరు రాయి. హల్లెలూయా. ఆయన ఎవరు? చక్కగా పాడుతూ ఉంటాడు ఆయన. మరి చాలా జంటలు ఉన్నాయి పాటలు పాడేటి. సరే, దేవునామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏంటిది? ఇది గొర్రెపిల్ల జీవ గ్రంథము. ఇందులో నీ పేరుంటే నువ్వు ఏం చేస్తావు? నీవు ఆ గడియ వర్తమానం దగ్గరికి వస్తావు. అర్థమవుతున్నదా? గొర్రెపిల్ల జీవ గ్రంథము నీ పేరున్నప్పుడు నీవు నీ కాలానికి సంబంధించిన వర్తమానం దగ్గరికి వస్తావు. ఇప్పుడు ఈ కాలానికి ఒక వర్తమానం ఉన్నదా? ఆ యొక్క 7వ దూత వర్తమానం. ఆ వర్తమాన ప్రకారంగా ఈ బాలిక జీవించాలి, ఈ బాలుడు ఈ వర్తమాన ప్రకారం జీవించాలి. నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంది అని చెప్పి లెగ్గిన్ చేసుకుంటే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు. నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకుంటే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు. హల్లెలూయా.
నీవు ఇంకా సినిమాలు చూస్తే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు. ఉంటే నువ్వు అట్లాంటి కార్యాల జోలికి అసలు వెళ్ళవు. హల్లెలూయా. దయ్యాన్ని వెంబడించేది ఎవరంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు లేని వాళ్ళందరూ దయ్యాన్ని వెంబడిస్తారు. అలాగే వాక్యంలో ఉంది, నేను చూపిస్తాను. హల్లెలూయా. మరి ఆ యొక్క దయ్యాన్ని ఎవరు వెంబడించారట? పాతాళ లోకము. ఎవరు వెంబడిస్తారు దయ్యాన్ని? పాతాళ లోకము. లోకం అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. పాతాళ లోకం అంటే ఏంటిది? మరి మనుషులే. పాతాళ లోకం అని అంటే దయ్యాన్ని వెంబడించే ప్రజలు. హల్లెలూయా. వారు ఇక్కడే ఉన్నారు. పాతాళ లోకాన్ని వెంబడించే వారు ఇక్కడే ఉన్నారు. ఆ యొక్క గొర్రె పిల్లను వెంబడించే వారు ఇక్కడే ఉన్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు దేవుడు వేరుపరుస్తూ ఉన్నాడు. పాతాళ లోకం వెంబడించే వారిని వేరుపరుస్తున్నాడు. ఆ యొక్క గొర్రె పిల్లను వెంబడించే వారిని, వాక్యాన్ని వెంబడించే వారిని ఆయన వేరుపరుస్తున్నాడు ఆయన. మరి ఒక రోజు అంటే ఏముంటది? ఒక రోజులో సగం చీకటి ఉంటుంది, సగం వెలుగుంటది. వెలుగు చీకటిలో కలయికే ఒక రోజు ఉన్నది. అందుకే ప్రతి సంఘకాలంలో చీకటి ఉన్నది, వెలుగున్నది, తప్పుడు బోధ ఉన్నది, నిజమైన బోధ ఉన్నది. హల్లెలూయా. ఆ 1వ అధ్యాయంలోనే సంఘకాలాలు చూస్తారు మీరు. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నదా? అందుకొరకే ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. 1వ దినంలో అది ఉన్నది, ఉదయము లేకపోతే రాత్రి పగులు అవి ఉన్నాయా? ఇప్పుడు కూడా సంఘకాలంలో ఇప్పుడు ఉన్నదా? వెలుగున్నది, చీకటి ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఒకసారి మనం ప్రకటన గ్రంథాన్ని చూద్దాం. సరే, నేను అనుకున్న వర్తమానము సరే రాకపోవచ్చు, అయినా సరే మరి మాటలు మీకు ఉపయోగపడతారని అనుకుంటున్నాను. ఉపయోగపడుతున్నాయా? మరి నేను అనుకున్న సమయానికి మిమ్మల్ని పంపించాలి. ఇంకా 10 నిమిషాలు సమయం ఉంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 19:20 త్వరగా చదవాలని కోరుతున్నాను. అప్పుడా మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని దయ్యానికి ముద్రలున్నాయి. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలకు ముద్రలున్నాయి, దయ్యానికి ముద్రలున్నాయి. దయ్యం ముద్ర వేయించుకునే వాళ్ళు ఉన్నారు, దేవుని ముద్ర వేయించుకున్న వారు ఉన్నారు. దేవుని ముద్ర అంటే ఏదో కాదు, వాక్యమే దేవుని ముద్ర. దయ్యం ముద్ర అంటే ఏదో కాదు, ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు. మరి క్రిస్మస్ అనేది దయ్యం యొక్క ముద్ర ఉన్నది. ఈస్టర్ అనేది దయ్యం యొక్క ముద్ర ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క పురుషుల వస్త్రాలు వేసుకుంటా అనేది దయ్యం యొక్క ముద్ర ఉన్నది. చదవండి. దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని. ఆ మృగానికి ఏమున్నది? ప్రతిమ ఉన్నది. ప్రతిమ అంటే రూపం. హల్లెలూయా. ఇప్పుడు దయ్యము ఏ రూపంలో ఆరాధించబడుతున్నాడు? ఆ యొక్క క్రిస్మస్ స్టార్ అనే రూపంలో, ఆ సిద్ధాంతం అనే రూపంలో ఆరాధించబడుతున్నాడు. ఆచారాలు అనే ఆ యొక్క రూపంలో ఆరాధించబడుతూ ఉన్నాడు. దయ్యం ఆచారాలు, సిద్ధాంతాలు, పద్ధతులు దయ్యం యొక్క ప్రతిమ. రాజశేఖరుడు చనిపోతే రాజశేఖరుడు ప్రతిమ పెట్టారా? అలాగనే దయ్యం ఇప్పుడు ఏ విధంగా ఆరాధించబడుతున్నాడు? తన యొక్క ఆ యొక్క ప్రతిమ రూపంలో ఆరాధించబడుతున్నాడు. సిద్ధాంతాలు. నేను దేవుని బిడ్డలతోనే నా మాట్లాడేది. హల్లెలూయా. దయ్యం ఇప్పుడు ఆ ప్రతిమలో ఉన్నాడు. ఆ ఆచారాలు, సిద్ధాంతాలు, పద్ధతులు, వాక్యము కానిదంతా దయ్యం యొక్క రూపమై ఉన్నది. ఈ యొక్క క్రైస్తవులు తమకు తెలియకుండానే దయ్యాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నామని అనుకుంటూనే ఎవరిని ఆరాధిస్తున్నారు? దయ్యాన్ని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. అయితే మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. చదవండి. ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు వీళ్ళు మోసం చేయాలంటే, ఆ రోజు ఎవరు మోసం చేయాలంటే సర్పాన్ని ఆశ్రయించాడు దయ్యం. ఈరోజు ప్రజలను మోసం చేయాలంటే
యొక్క శాంద్ర కీమయాలు ఊరాబా శబారాబాలు నిజమేనా? హల్లెలూయా. బైబిల్లో ఉన్న కార్యాలు బోధించకుండా ఎవరో చైనా వాళ్ళు భూమిని తవ్వారట. మరి కింద అడుగులో ఎక్కడో నిప్పుందట, అక్కడేమో స్వరాలు వినబడుతున్నాయట. అడుగులో ఉన్నాయా స్వరాలు? ఇక్కడే భూమిపైనే చీకటిలో అరుసు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి సార్. ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలోనే. ఈ అబద్ధ ప్రతిమకు మొక్కిన అబద్ధ ప్రవక్తలు, ఆ అబద్ధ ప్రవక్తలను వెంబడించిన ప్రజలు ఇప్పుడు ఎక్కడ వేయబడుతున్నారు చెప్పండి? వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. ప్రాణంతోనే. చచ్చిన తర్వాత కిందికో మీదికోరా అట్లా లేదు బైబిల్లో. ఎట్లా వేయబడతారు? ప్రాణంతోనే వేయబడతారు. హల్లెలూయా. మరి మేకను కోసినప్పుడు ఎట్లయితే అది ఆ కాలు చేతులు ఆడిస్తుందో, తడబడుతుందో, ఆ విధంగా నిన్ను కూడా కాళ్ళు చేతులు కట్టి సజీవంగానే అగ్నిగుండంలో పడేస్తారు. అదే రెండవ మరణం. మొదటి మరణం వలన నీకు నష్టమున్నది. ఒకవేళ యేసుక్రీస్తు రక్తం లేకపోతే నీవు ఆ యొక్క చీకటిలోనికి వెళ్తావు. ఎక్కడికి వెళ్తారు? చీకటిలోనికి వెళ్తారు. అక్కడి నుంచి తీర్పు దినాన కాళ్ళు చేతులు కట్టబడి అగ్నిగుండంలో వేయబడతారు. చదవండి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత. సరే, 10వ వచనం చదవండి. 20వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది. ఇప్పుడు అపవాది వచ్చి మోసం చేస్తున్నాడా? నిజంగా వాడు తన రూపంలోకి వచ్చి మోసం చేస్తున్నాడా? ఆ రోజు అవ్వ దగ్గరికి వాడి సొంత రూపంలో వచ్చి మోసం చేశాడా? ఆయన నా మాటలు అర్థమవుతున్నాయా? దయ్యము ఆత్మగా ఉన్నాడు. వాడు మాట్లాడాడు, కనిపించడు. వాడు మాట్లాడాలన్నా కనిపించాలన్నా వాడు ఎవరో ఒకరిని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. నిజమేనా? ఆదియందు దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ కనిపించదు, మాట్లాడదు. కాబట్టి ఆయన తనలో నుండి ఒక లోగాసును బయటికి తీశాడు. ఆ లోగాస్ పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకొరకు ఆయన అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఆ లోగాస్ అర్థం కాకనే దేవుడు 2, 3, 4, 7 ఎన్నో చెప్పుకుంటూ పోతున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఒక దేహంలో ఉండాలనుకున్నాడు. దేవుడు మానవులతో వ్యవహరించాలనుకున్నాడు ఆయన. కాబట్టి ఆత్మరూపంలో ఉంటే ఆయన మనకు గోచరం కాలేడు ఆయన. కాబట్టి ఆయన తాను ఒక రూపంలోనికి ఆయన మార్చుకున్నాడు. ఆయన దాన్నే ఎన్మార్పి అన్నారు. ఒక రూపంలో నుంచి మరొక రూపంలోనికి ఆయన తాను దృశ్యపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు దయ్యము అవ్వను మోసం చేయడానికి ఆత్మ రూపంలో వచ్చిందా? సర్పం యొక్క రూపంలో వచ్చింది. సర్పం అంటే నాట్ ఏ స్నేక్. అదేంటిది? సర్పెంట్ అంటే అది ఒక మాట్లాడే భూజంతువు. హల్లెలూయా. నాట్ నాగరాజా. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటున్నారు? సర్పం అనగానే నాగరాజు అనుకుంటున్నారు. నాగరాజు కాదు, వాడు మాట్లాడే భూజంతువు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పటికీ ఈ క్రైస్తవ ప్రజలకు మాట్లాడే భూజంతువుని అక్కడ రాయబడడ్డా. అరే మన అయ్యగారు పాము అంటే పామేరా. ఒకడు మేకనెత్తుకొని పోతున్నాడట. కొంత దూరం పోయేసరికి ఇద్దరు కలిసి, అరే ఎందుకురా కుక్క పిల్లని ఎత్తుకొని పోతున్నావు అనగానే వానికి డౌట్ వచ్చింది. అసలు నా భుజాల పైన ఉన్నది మేకనా కుక్క పిల్లనా? ఆ విధంగా సరే వీళ్ళేదో అనుకుంటున్నారని కొద్దిగా ముందుకు పోయిండట. వాళ్ళు కూడా అదే అన్నారు. అరే వీడేంద్రా కుక్క పిల్లని ఆ విధంగా వేసుకొని పోతున్నాడని చెప్పి వాళ్ళు నవ్వారట. వాడు చివరికి దాన్ని ఎత్తి కింద పడేసి ఈ కుక్క పిల్ల వద్దని పడేశాడట. అట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి. హల్లెలూయా. అయ్యగారు పాము అనంటే పామేనా? అంటే మనకు ఒక స్థిరత్వం కావాలి. అసలు అది మాట్లాడే జంతువా
లేకపోతే పావా? వాడు నిజంగా మనుషుల మాట విన్నాడు కానీ వీడు తాను ఎత్తుకున్న దాన్ని పైన వానికి ఒప్పుకొని లేదు, అందుకే దాన్ని ఎత్తి కింద పడేశాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే అది అక్షరాల దయ్యము మోసం చేయాలంటే ఒక రూపంలోనికి వచ్చింది. అదే మాట్లాడే జంతువు. తన హావభావాలు బయలుపరచాలంటే దానికి ఒక రూపం కావాలి. కాబట్టి అక్కడ ఎవరున్నారు? మరి వర్తమానం ఇప్పుడు కాదులేండి. అక్కడ ఎవరున్నారు? ఆదాములోనికి వాడు రాలేడు, అవ్వలోనికి రాలేడు, కానీ వాడు దేంట్లోకి వెళ్ళగలడు? జంతువులో మాత్రమే వెళ్ళగలడు. కాబట్టి అందుకొరకే దేవుడు జంతువును తయారు చేశాడు. ఆయన మాట్లాడే జంతువును ఎందుకు పెట్టాడు ఆయన? హల్లెలూయా, అవ్వ ఆదాము శోధించబడేదానికి పెట్టాడు ఆయన. ఈరోజు నిజంగా మనం కూడా శోధన స్థలంలో ఉన్నాం. నీ దగ్గర ఆ రోజు సర్పాన్ని అవ్వను శోధించడానికి పెట్టినట్టుగా, ఆదామును శోధించడానికి పెట్టినట్టుగా సర్పం వచ్చి ప్రతిరోజు ఆదాముతో మాట్లాడేది. ఆదాము వాక్యం తీసుకుని దాన్ని నెత్తిపైన కొట్టేసరికి వాడు కెవ్వుమని అక్కడి నుంచి పారిపోయాడు. ఆదాము లేని సమయంలో మెల్లగా అవ్వ దగ్గరికి వచ్చాడు. పాస్టర్ లేని సమయంలో విశ్వాసి దగ్గరికి వచ్చే ఏ పాస్టర్ అయినా వాడు దొంగ, దోచుకునేవాడు. నిజమైన భార్య లేనప్పుడు ఏ పురుషుడు కూడా అక్కడ ఇంటిలోనికి వెళ్ళడానికి వీల్లేదు. మన ప్రవక్త మనకు నేర్పించాడు అది. హల్లెలూయా. కానీ లోకానికైతే అందమైన భార్య ఉంటుంది. ఎవడైనా వస్తే నువ్వు ఇటు కూర్చో, నేను బయటికి పోయి వస్తా, సోంబేరి. అది చేయకూడదు. అది మా ఆవిడ నీకు అక్కడ దాకా దింపు. ఎవడు దింపుతాడు? ఏంటి కార్యం అది? సోయి ఉండాలి, స్ప్రో ఉండాలి. ఇవన్నీ మనకు వర్తమానం నేర్పించింది. అలాంటి పద్ధతి నేర్పించిన ఆ విలియం బ్రెనామ్ అంటే ఈ లోకంలో ఉండే ఈ స్కాలర్లకు, బైబిల్ పండితులకు మంట. హల్లెలూయా. దయ్యానికి మహామంట. ఎందుకంటే వాడు స్త్రీలను చెరిచే వాళ్ళని వాడు కోరుకుంటున్నాడు. కానీ విలియం బ్రెనామ్కి ఎవరు కావాలంటే స్త్రీలను గౌరవించేవారు కావాలి, స్త్రీలను సహోదరులుగా భావించే పురుషులు కావాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. చూసారా? ఆ యొక్క సర్పము ద్వారా దయ్యము అవ్వతో మాట్లాడి ఉన్నది. సర్పం ఇప్పుడు దాని రూపం మారిపోయింది. ఇప్పుడు వాడు తన తప్పుడు బోధను మనుషులకు అందించాలంటే ఇప్పుడు మాట్లాడే జంతువు లేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడే మనుషులు ఉన్నారు. ఓ శాంద్ర కీమయ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నీ కిడ్నీలు హీట్ ఎక్కుతున్నాయి అని చెప్పేవాళ్ళు కావాలి ఇప్పుడు. నిజమేనా? అర్థమవుతుంది అందరికీ? కాబట్టి దయ్యానికి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే మహాప్రీతి. అందులోనికి వచ్చి వాడు గూడు కట్టుకొని, బిడ్డ నువ్వు నాకు ఉపయోగపడతావు, ఇదిగో నువ్వు చేసేదంతా రైటే, నువ్వు ఏదో ఒకటి చేసి ఈ ప్రజలను మభ్యపెట్టి నాకు దాసులుగా చేయి. అదేనా జరుగుతున్నది ఇప్పుడు? నాతో ఏకీభవిస్తారా? అదేనా ఇప్పుడు జరిగేది లోకంలో? హల్లెలూయా. మరి పట్టపగలే చూస్తున్నారు, వాక్యాన్ని చూస్తున్నారు, వాళ్ళు చేసే మాయలను చూస్తున్నారు, కానీ ఆ మాయలను ఖండించలేకపోతున్నారు. వారు చూస్తున్నారు కానీ ఇది తప్పని చెప్పలేరు. ఆ రోజు ఏస్కేలు పట్టపగలే ఆ యొక్క గోడకు కన్నం పెట్టి ఆయన ఒక బాటసారి పోయినట్టుగా ఆ గోడ రంధ్రం నుంచి మూట పెట్టుకొని పోయాడు ఆయన. అదే విధంగా యేసుక్రీస్తు కూడా అదే విధంగా వాడి కళ్ళు ఎదుట శిలువ మోసుకొని పోయాడు. అరే ఇది ఎక్కడో జరిగింది, ఈయన మన మెస్సయ్య అని వారు గుర్తుపట్టాలా, కానీ గుర్తుపట్టలేకపోయారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆశ్చర్యం కాదా? ఈరోజు బైబిల్ని ఒక పక్కన పెట్టండి, ఈ శాంద్రా కిమయాలను, ఊరాబా అని చెప్పేవాళ్ళను, ఈ మాయ బోధకులు ఒక పక్కన పెట్టండి. మీ కళ్ళ ఎదుటే వాక్యము ఏమున్నదో చెప్పబడినా కానీ ఈ యొక్క అబద్ధ బోధకులను అబద్ధం అని చెప్పలేరు. హల్లెలూయా. పురుషుల ప్యాంట్లు వేసుకున్న స్త్రీలను ఖండించలేరు. వారు చూచుచుండి కానరు అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు వారు చెవులుండి వినరు అని వాక్యం చెప్పింది. మళ్ళాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా వారు వినరు. అయితే దేవుని వాక్యం చెప్పింది, సేబా దేశపు రాణి వారిపైన నేరం మోపుతుంది, ఆ యొక్క సమరే స్త్రీ వారిపైన నేరం మోపుతుంది. హల్లెలూయా.
దేవునామానికి స్తుతి కలుగును గాక. ఓకే, టైం 9 అయిపోయింది. సరే చదవండి సార్. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. ఇప్పుడు అపవాది ఒక్కడేనా? అపవాది ఒక్కడేనా? వారిని వెంబడించిన వారు కూడా, మోసపుచ్చిన వాడు, మోసపోయిన వారు ఇద్దరు అగ్నిగుండంలో వేయబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అచ్చట ఆ మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు. చూడండి ప్రియమైన సోదరి సోదరుడా, ఒకవేళ యూట్యూబ్లో ఈ వీడియో పెట్టిన తర్వాత ఒకవేళ నీవు ఆ తప్పుడు బోధలకు వెళ్ళే వ్యక్తివైతే తప్పకుండా ఈ వాక్యం గురించి ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఒక సోదరుడిగా మిమ్మల్ని బతిమాలుచున్నాను, ఒకసారి ఆలోచన చేయమని. హల్లెలూయా. నిజమేనా? చదవండి. మరియు ధవళమైన సింహాసనమును. సరే 14 వచ్చిన చదవండి. 14 వచ్చిన మరణమును మృతుల లోకమును. మరణమనగా ఏంటిది? వాక్యము కాని దానిని నువ్వు వెంబడించినప్పుడు నీవు మరణాన్ని వెంబడిస్తున్నావు. మాట్లాడలేను సార్. వాక్యము కానిదంతా మరణమే. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. హల్లెలూయా. మరణము అంటే దయ్యము, మృతుల లోకం అంటే దాన్ని వెంబడించిన వారు, వారిద్దరు కలిసి అందులో వేయబడుతూ ఉన్నారు. ఈ అగ్నిగుండము చాలా మంది ఏమంటారంటే, నువ్వు ఎవరవా తీర్పు తీర్చడానికి? తీర్పు ఆల్రెడీ అయిపోయింది. నువ్వు అందులో దూకావు, నిన్ను కాలు చేతులు కట్టి ఎప్పుడో పడేశారు. ఇది కేవలం ఉట్టి డొప్ప క్యాసెట్. ఇది నువ్వెప్పుడో జరిగిపోయినావు. హల్లెలూయా. వధువు ఎప్పుడో రక్షింపబడింది. మనం ఎప్పుడో ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాం. అక్కడ ఉన్నామైతే క్యాసెట్ మెల్లగా తిరుగుతూ ఉంది. ఇప్పుడు మనము మెల్లగా ఇప్పుడు ఏ కార్యంలోనికి రావాలి? హల్లెలూయా. ఆల్రెడీ సినిమా చూసినోడు ఏమంటాడు? అది ఇప్పుడు చూడరా, వాడు పిచ్చి కొట్టుడు. ఇప్పుడు మనకు అదే అర్థమైంది. దీని తర్వాత ఒక పాట ఉంటుందని ఆల్రెడీ వాడు చూశాడు కాబట్టి, ఆల్రెడీ మనం కూడా చూసాం. మన యొక్క గొప్ప రచయిత, ఆ గొప్ప నిర్మాణకుడు ఆ కథను మనకు ఆయన ముందే రివీల్ చేశాడు. ఆయన అందుకొరకే ఎప్పుడు ఏమేం జరగబోతున్నదో కథను ముందే మనం చెప్తున్నాం. హల్లెలూయా. ఏ ఫైట్లో ఎవరుంటారో, ఏ పాటలో ఎవరుంటారో మనకు తెలుస్తుంది. నిజమేనా? ఈ మాత్రం సెన్స్ లేకుండా సైన్స్ ఎందుకు సార్? సెన్స్ లేకుండా ఈ సైన్స్ దేనికి? నిజమేనా? మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. అగ్నిగుండము రెండో మరణం. కానీ వధువు పైన రెండో మరణానికి హక్కు లేదు. సరే ఇంకో మాట చదవండి. 20వ అధ్యాయం, సరే అందులోనే 15వ వచనం. ఎవరి పేరైనను ఈ జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల. ఒక ఆయన, ప్రియ సహోదరి, ఈ రాత్రి పశ్చాత్తాపడు, ఏడు, దేవుడు నీ పేరు జీవగ్రంథంలో రాస్తున్నాడు. ఎంత అబద్ధం అది! ఏడుస్తే ఇప్పుడు రాస్తాడు ఆయన? నువ్వేదో ఉపవాసం ఉంటే ఎప్పుడు రాస్తాడు ఆయన? జగత్ పునాది వేయబడక ముందు దాన్ని ముగించేశాడు ఆయన. గొర్రెపిల్ల జీవగ్రంథం అనేది ముగించబడిన కార్యం. ఆ ముగించబడిన దానిని ఆయన విడిపిస్తూ ఉన్నాడు. ఆయన అందులో పేర్లు ఉన్న వాళ్ళని ఆయన లాగుతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన పేర్లు రాసే కార్యక్రమం ఏమీ లేదు ఇప్పుడు. హల్లెలూయా. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల. కనబడని ఎడల. అందుకే పేర్లు లేకపోయినా, ఓ సారు చూడు ఓసారి నేను పెద్ద మీటింగ్ పెట్టినా, దయ్యాలు వెళ్ళగొట్టినా, చూడు సార్ గుర్తుపట్టు సార్. ఆయన అన్నాడు, అక్రమం చేయవాడా, మీరెవరో నేను ఎరుగునన్నాడు ఆయన. ఏంటిది ఎరగడం? జగత్ పునాది వేయబడక ముందు నేను ఎరగలేదు ఆయన. నీ ముఖాన్ని ఆయన చూడలేదు. ఆయన సమరయ స్త్రీ ముఖాన్ని చూశాడు ఆయన. అందుకే నేరుగా సమరయ బావి దగ్గరికి పోయాడు ఆయన. ఆ జక్కటి ముఖం ఆయనకు తెలుసు. అందుకే ఆ ఎరికో వీధిలోనికి పోయాడు ఆయన. కుమారుడా దిగిరా. హల్లెలూయా. అందుకే ఆయన ఆ యొక్క ఎల్లన్ నగర్ గ్రామానికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా.
అందుకే ఆ యొక్క మన యొక్క ప్రతి గ్రామానికి వచ్చాడు ఆయన. ఎందుకు? ఆయన నా గొర్రెలు నా స్వరమును వాటిని నేను ఎరుగుదును అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి చాలా వర్తమానం ఉన్నది. నిశ్చయంగా మరి మీరందరూ నమ్ముతున్నారా? మీరందరూ ముందుగా ఎన్నిక చేయబడ్డారని. మరి మీరు ఎన్నడూ ఆ నిరాశలోనికి వెళ్ళకండి. ఖచ్చితంగా మనకు సోదరులు సమస్యలు యొక్క బాధలు ఉంటాయి, డబ్బు పరంగా మనకు సమస్యలు ఉంటాయి. కానీ డబ్బు మనని ఆపజాలదు, రోగాలు మనని ఆపజాలవు, ముసలితనం మనని ఆపజాలదు, ఏది మనని ఆపలేదు. మనం ముందుగా ఎన్నిక చేయబడ్డాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.